హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఈ వెల్డింగ్ మిషన్ అయితే రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఇది నేను పర్చేజ్ చేసి నియర్లీ 1.5 month పైన అయిపోతుంది దగ్గర. అంటే అప్పటి నుంచి యూస్ చేస్తున్నాను అనమాట కంటిన్యూస్గా. జస్ట్ కొని రివ్యూ చేయడం కాదు ఇది. మా మిద్ది పైన లైక్ చిన్న గార్డెనింగ్ సెటప్ లాగా చేయడానికి మామూలుగా మనం బ్యాగ్స్ అలానే పెడితే వాటర్ స్టోర్ అయ్యి మనకి సీలింగ్ పాడైపోతుంది కదా. సో దానికోసమని స్టాండ్స్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. మనం బేసిక్గా స్టాండ్స్ కొనుక్కోవచ్చు యాక్చువల్గా ఆన్లైన్లో. అలాంటి వాటిలో కూడా మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలాంటి వాటిలో కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. అలాంటి స్టాండ్స్ మనం గ్రో బ్యాగ్స్ అలాంటివి హోల్డ్ చేయడానికి. బట్ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ మనం చేసుకున్నామంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే చేసుకోవచ్చు అనమాట. మనం కటింగ్ మిషన్ ఉంటే చాలన్నమాట. జస్ట్ మన దగ్గర యాంగిల్ గ్రైండర్ అలానే ఉంది కాబట్టి సో నేను వెల్డింగ్ మిషన్ అయితే కొని కంప్లీట్గా ఆ స్టాండ్స్ అవన్నీ నేనైతే తయారు చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా తక్కువ ప్రైస్కి అయితే అయిపోయిందని చెప్పొచ్చు మొత్తం సెటప్ మొత్తము. అదే మనం పర్చేజ్ చేయాలంటే మాత్రం చాలా ఎక్కువ అయ్యేది. వెల్డింగ్ మిషన్ ప్రైస్ అయితే దాంతో రికవర్ చేసి అని చెప్పొచ్చు. ఆ స్టాండ్స్ కానీ మనం డైరెక్ట్గా ఆన్లైన్లో కొనింటే మనం ఏ ప్రైస్ అయితే పెట్టింటామో ఆ ప్రైస్ మొత్తం కలిపి ఈ మిషన్తో సహా ఆ కంపెనీకి వాటికన్నిటికీ నేనైతే రికవర్ చేసుకున్నానని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం సేఫ్టీ మెజర్స్ అయితే డెఫినెట్లీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 days నేను మనకి ఐ ప్రొటెక్షన్ ఉంటుంది కదా, ఇందులో వీళ్ళు ప్యాకేజీలో పాటు ఒకటి ఇస్తారనమాట. అది అంతా బాగాలేదు. లైక్ జస్ట్ గాగుల్స్ లాగా ఉంటాయి అనమాట, ఫ్లిప్ ఫ్లాప్ లాగా. ఒకటి డైరెక్ట్గా కనిపిస్తుంది అండ్ ఇంకోటి మనకి బ్లాక్ షేడ్ ఉన్నది. సో అది అంత క్లారిటీగా అంత బాగుండట్లేదు అనమాట. అది నేను అదేం కాదులే అనుకొని కొంచెం లైట్ తీసుకొని అలానే డైరెక్ట్గా చేసాను అనమాట. లైక్ 1 hour, 1/2 hour మాత్రమే నేను డైరెక్ట్గా అలా అనుకోకుండా డైరెక్ట్గా అలానే చూసేసాను అనమాట. డైరెక్ట్గా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఏం లేకుండా. సో నా ఐస్ అయితే రెడ్గా అయిపోయి బాగా ఉబ్బిపోయి వాటర్ అంతా వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది. లైక్ 2 days కంటిన్యూస్గా నాకు చాలా బ్లర్రీగా అయితే ఉండింది అనమాట. విజన్ అయితే అంత క్లారిటీగా లేదు. కొంచెం హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అండ్ ఐ డ్రాప్స్ అవి వేసుకున్న తర్వాత కొంచెం సెటిల్ అయిందన్నమాట. 1 week దాకా పట్టింది నాకు ఆ ఐస్ పెయిన్ పోవడానికి. సో డెఫినెట్లీ మీరు సేఫ్టీ మెజర్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి 220 amp వర్షన్, ఇది మనకి 200 amp అలా కూడా ఉంటుంది అనమాట. కొంచెం దీనికంటే కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అది. కాకపోతే ఇందులో మనకి అడ్వాంటేజ్ అంటే మనకి యాంప్తో పాటు మనకి ఆర్క్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి వెల్డ్ చేసేటప్పుడు మనం కొంచెం డిస్టెన్స్ నుంచి ఆ వెల్డింగ్ రాడ్ దగ్గర పెడుతుంటే మనకి ఆర్క్ని వస్తుంది చూస్తారా, ఆ ఆర్క్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనకి 2 పొటెన్షియల్ మీటర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. సో ఒకటి వచ్చి మనకి యాంప్కి అనమాట అప్ టు మనకి 220 amp దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ అలాగే ఆర్క్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి అప్ టు 10 points దాకా ఉంటుంది ఇందులో. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను కంటిన్యూస్గా మనకి వెల్డింగ్ పెట్టడానికి. అలాంటి వాటికైతే స్టార్టింగ్ కదా, మనం ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి. బట్ ఆఫ్టర్ దట్ నేను బాగా పికప్ అయ్యాను అనమాట. మీకు కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడ ఉన్న స్టాండ్స్ అన్నీ నేను ఈ వెల్డింగ్ మిషన్ అయితే యూస్ చేసుకుని తయారు చేశాను అనమాట. పాస్ట్ 1 monthగా నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇక్కడ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి చూసారు, ఈ స్టాండ్స్తో పాటు ఈ చెట్లు ఇవన్నీ కూడా మనమే మేనేజ్ చేస్తున్నాం అనమాట. చాలా బాగా వస్తున్నాయి చూడొచ్చు చెట్లు అయితే మనకి. ఎందుకో ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట చెట్లు పెంచడంలో. సో నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను అనమాట. ఈ 1 monthలో నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. చెట్లు పెట్టడం కానివ్వండి అండ్ స్టాండ్స్ చేయడం, వెల్డింగ్ చేయడం, ఇవంతా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మన ఛానల్ కూడా డిలే అవుతూనే వచ్చింది. నాకు అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు రొటీన్గా అదే వీడియోస్ చేయాలంటే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఏదైనా ఆలోచించి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అలానే ఉండిపోతున్నాను అనమాట, టైం దొరకకుండా. అండ్ అలాగే దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. సో ఈ వెల్డింగ్ మిషన్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి 2 cables అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకటి గ్రౌండ్కి అండ్ ఒకటి మనం వెల్డ్ చేయడానికి. చూడొచ్చు, ఈ టైప్ ఇది మనకి గ్రౌండ్ కేబుల్ అనమాట. ఇది మనం ఏ కమ్మికి అయితే వెల్డ్ చేయాలనుకుంటాం దానికైతే దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఆపోజిట్ ఎండ్లో ఈ విధంగా గన్ లాగా ఉంటుంది అనమాట. ఇందులో మనం వెల్డింగ్ రాడ్ అయితే ఇన్సర్ట్ చేసి మనం వెల్డ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే యూస్ చేసేది ఇవే అనమాట, వెల్డింగ్ ఎలక్ట్రోడ్స్ అంటారు వీటిని యాక్చువల్గా, మనకి వెల్డింగ్ రాడ్స్ అని. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది వెల్డింగ్ ఎలక్ట్రోడ్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు, లోపల కమ్మి ఉంది అండ్ పైన వైట్ లేయర్ ఒకటి ఉంది చూసారా, ఇది యాక్చువల్గా ఫ్లక్స్ అనమాట. మనం సాల్డరింగ్ చేస్తుంటాం చూసారా, సాల్డరింగ్ చేసేటప్పుడు మనకి ఫ్లక్స్ యాడ్ చేసి మనం సాల్డరింగ్ అయితే చేస్తుంటాం కదా, మనకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా సేమ్ అలానే అనమాట. ఇది మనకి పైన ఉన్న ఫ్లెక్స్ లేయర్ అయితే మనం చేసే వెల్డ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, డైరెక్ట్గా ఆక్సిడైజ్ కాకుండా. సో మనకి స్ట్రాంగ్ వెల్డ్స్ అయితే ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైతే వెల్డ్ చేస్తామో ఈ ఫ్లెక్స్ అయితే కరిగి మనకి ఆ వెల్డ్ పైన ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా వస్తుంది, ఫాస్ట్గా ఆక్సిడైజ్ అవ్వకుండా. సో వెల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ఈ ఫ్లెక్స్ అయితే యూజ్ అవుతుంది అనమాట. తర్వాత మనం జస్ట్ ట్యాప్ చేసామంటే మనకి అది ఊడిపోతుంది అనమాట. ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఉంది కదా, ఇందులోకి అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా పెట్టినప్పుడు మనం ఈ గ్రౌండ్ క్లిప్ ఉంది కదా, ఇది మనకి కమ్మీ దగ్గర అయితే యాడ్ చేస్తాము. మనం ఎప్పుడైతే మనం వెల్డింగ్ పెడతామో అప్పుడు ఏమవుతుందంటే మనం సెట్ చేసిన కరెంట్ దీని ద్వారా పాస్ అయ్యి, ఇది మనం ఇక్కడ యూజ్ చేసే గేజ్ వైర్స్ ఎక్కువ గేజ్ కదా, అండ్ ఇవి చాలా తక్కువ
మెల్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట దీనికి. మనకి ఎప్పుడైతే మనం 200 యాంపో లేక 100 యాంపో ఇస్తామన్నమాట దీనికి. లైక్ ఆన్ అన్ యావరేజ్గా నేను ఎప్పుడు మెయింటైన్ చేసి 100 యాంప్ అయితే మెయింటైన్ చేస్తాను. ఈ ఎలక్ట్రో రాడ్స్కి అయితే 100 యాంప్ మాక్సిమం రేటెడ్ అనమాట. సో 100 యాంప్ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం కమ్మీ దగ్గర పెట్టగానే ఆ పవర్ అంతా దీనికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇది మెల్ట్ అయ్యి మనకి ఆ 2 కమ్మీలను అయితే జాయిన్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి వెల్డ్ అయితే అవుతుంది. సో మనకి పర్ఫెక్ట్గా అయితే మనం ఆ 2 కమ్మీలు అంటించడం కానీ సో ఆ విధంగా అలా చేయొచ్చు అనమాట. ఈ వీటితో మనం ఏ కమ్మీలు అయితే వెల్డ్ చేస్తామో అవి కూడా మనకి మెల్ట్ అవుతాయి అనమాట డైరెక్ట్ లైట్గా. సో మనకి తిక్కుగా ఉన్నవి అయితే అంత ఫాస్ట్గా మెల్ట్ అవ్వవు, బట్ కొంచెం లైట్ గేజ్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతాయి. మనం వెల్డ్ చేసే కమ్మీలు కూడా సో కొంచెం కేర్ఫుల్గా అయితే మనం లైట్గా వెల్డ్ చేయడమో లేకుంటే యాంపేర్ తగ్గించుకోవడమో సో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుని అయితే మనం వెల్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఈ మిద్ది పైన ఉన్న స్టాండ్స్ ఇవన్నీ కూడా నేను ఈ వెల్డింగ్ మిషన్తో అయితే వెల్డ్ చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఎలాంటి ప్రాబ్లం ఏదే లేదు. అంటే నేను అనుకున్నాను అనమాట లైక్ మన ఇంట్లో వాడే కరెంట్తో వాడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో అండ్ అంత పవర్ మన ఇంట్లో వచ్చే పవర్ అంత ఇవ్వలేమేమో అనుకున్నాను అనమాట. బట్ యాక్చువల్గా ఈజీగా హ్యాండిల్ చేసింది. అంటే ఎక్కువ స్ట్రెస్ లేదనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గీజర్ అలాంటివి యూజ్ చేస్తుంటాం చూసారు, అవి 20 యాంప్ ప్లగ్ మీద అయితే రన్ అవుతాయి. మనకి 20 యాంప్ స్విచ్ పెట్టుంటారు ఎందుకంటే పవర్ ఎక్కువ అవుతుందని. బట్ ఇది అలా కాదు, మనకి డైరెక్ట్గా 6 యాంప్ స్విచ్ కానీ 6 యాంప్ ప్లగ్ కానీ లేకుంటే 10 యాంప్ ప్లగ్ కానీ అందులోకి అయితే కనెక్ట్ చేసేస్తే యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. అంటే కరెంట్ బిల్ కూడా ఎక్కువ డిఫరెన్స్ అయితే రాలేదనమాట. అంటే రెగ్యులర్గా మాకు కరెంట్ బిల్ ఎంత వస్తుందో అంతే వచ్చింది. అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వస్తుందో అలానే వచ్చింది అనమాట. పెద్ద లైక్ ఎక్కువ అయితే అనిపించలేదు అనమాట. మనం ఈ వెల్డింగ్ ఆ కమ్మీలు అవన్నీ వెల్డ్ చేసాం కదా, నేను కరెంట్ బిల్ బాగా ఎక్కువ వస్తుందేమో అనుకున్నాను కానీ బట్ వచ్చేదానికి లైక్ 100 రూపీస్ అటు ఇటుగా వచ్చింది అంతే కానీ పెద్ద ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదనమాట. సో మన కరెంట్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అయితే చేయట్లేదు. మనకు ప్రాపర్గా వెల్డింగ్ కానీ అవంతా ఎనఫ్ పవర్ అయితే ఇది డెలివరీ చేయగలుగుతుంది అనమాట. మనకి వోల్టేజ్ వచ్చి ఆన్ యావరేజ్గా 40 వోల్ట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. యాంప్ మనం అడ్జస్ట్ చేసుకునే విధంగా 220 యాంప్ దాకా అయితే అడ్జస్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం వెల్డ్ చేస్తున్నప్పుడు కింద కమ్మీలు అండ్ అవన్నీ కొంచెం వెట్ సర్ఫేస్లో ఉన్నప్పుడు మీరు చెప్పులు అవి వేసుకోండి, లేకుంటే మనకి ఎర్త్ అయితే వస్తుంది అనమాట. మనకి తెలుస్తుంది మనం ఎప్పుడైతే కమ్మీ అవి పెడుతుంటాం చూసారా మనకి ఎలక్ట్రోడ్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్లో, అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట పవర్ లైక్ కొంచెం షాక్ కొడుతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు మినిమం సేఫ్టీ అయినా వేర్ చేయాల్సి ఉంటుంది. లైక్ చెప్పులు వేసుకోవడము లేకుంటే గ్లౌస్ వేసుకోవడము ఇలాంటివి చేసుకున్నారంటే కొంచెం సేఫ్గా అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు కొంచెం సేఫ్టీగా ఉన్నారంటే ఏం కాదు, ఈజీగా మనం వెల్డ్స్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు మెయిన్ ప్రికాషన్ తీసుకోవాల్సిందంటే ఐస్కి అండ్ మీ ఫేస్కి అయితే తీసుకోండి. ఇందులో వచ్చే యూవీ రేస్ అంత సేఫ్ కావన్నమాట మన ఫేస్కి. ఇవి లైక్ కంటిన్యూస్గా 1 అవర్ కానీ లేకుంటే 2 అవర్స్ కానీ అలానే ఎక్స్పోజ్ అయిందంటే మన ఫేస్ అయితే బర్న్ అవుతుంది అనమాట. సో అలవాటు లేని వాళ్ళకి డెఫినెట్లీ బర్న్ అవుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకేమో నాకు తెలియదు, బట్ ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోండి. సో ఇలాంటివి ఆటో డార్క్నింగ్ హెల్మెట్స్ తీసుకున్నారంటే మీకు ఫేస్కి అండ్ ఐస్కి రెండింటికి ప్రొటెక్షన్ అయితే వస్తుంది. మనకి ఇందులోంచి వచ్చి మనం వెల్డ్ చేసేటప్పుడు ఆ లైటింగ్ వస్తుంది చూస్తారు, ఆ లైటింగ్తోనే మనకి ఈ హెల్మెట్ అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. మీకు పైన కనిపిస్తుంది చూడొచ్చు సోలార్ ప్యానల్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. ఒక పైన ఒక లైన్ లాగా ఉంది చూసారు, ఇది సోలార్ ప్యానల్ అనమాట. అండ్ ఇది మనకి లైట్, ఇది ఇది గ్లాస్ అనమాట, మనకి మెయిన్ ప్రొటెక్షన్ గ్లాస్ ఇది. సో మనకి ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది, మనం సపరేట్గా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో యాక్చువల్గా మనకి కాయిన్ సెల్ అయితే ఉంటుంది, మనకి అది ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది అనమాట. మనకి సోలార్ ప్యానల్ ద్వారా మనకి ఇందులోంచి వచ్చే రేస్ ఉంటాయి చూసారా, మనం ఎప్పుడైతే వెల్డ్ చేస్తామో అప్పుడు లైటింగ్ వస్తుంది చూసారా, ఆ లైటింగ్ ద్వారానే మనకి హెల్మెట్ అయితే ఛార్జ్ అవుతుంది. మనం సపరేట్గా దీన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీ ఇలాంటిది అయితే ఒకటి తీసుకోండి, మీకు ఫేస్కి అండ్ ఐస్కి అయితే డెఫినెట్లీ ప్రొటెక్షన్ అయితే తీసుకోండి, అలానే బేర్గా అయితే చేయొద్దు. దీని ప్రైస్ ఆన్ అన్ యావరేజ్గా 6800 రూపీస్ ఏమో పడింది అనమాట. మీరు 200 యాంప్ కావాలనుకుంటే మీకు 5000 అరౌండ్కి అయితే వచ్చేస్తుంది అంతే ప్రైస్కి. కాకపోతే దీంతో కొంచెం అడ్వాంటేజ్ అంటే మనకు ఆర్క్ సంబంధించిన నాబ్ అయితే ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే దాని అంత పర్టికులర్గా ఒక్కసారేమో అడ్జస్ట్ చేశాను అంతే. నేను దాని గురించి ఏం పెద్ద పట్టించుకోలేదన్నమాట. మనకి ఆర్క్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా అని కొన్నానే కానీ బట్ దాన్ని అయితే నేను అంతగా పట్టించుకోలేదు. జస్ట్ యాంప్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను. అంటే మనం వెల్డ్ చేసే మెటీరియల్స్ థిన్గా ఉంటే మాత్రం యాంప్ తగ్గించుకోవడము, లేదని కూడా మనం పెద్ద కమ్మీస్ అలాంటివి చేస్తున్నప్పుడు 100 యాంప్ మ్యాక్సిమం యూస్ చేసింది 100 యాంప్ అనమాట. నేను యూస్ చేసిన ఈ వెల్డింగ్ ఎలక్ట్రాడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మ్యాక్సిమం రేటెడ్ వచ్చి 100 యాంప్. కాబట్టి నేను 100 యాంప్ అయితే యూస్ చేశాను, నాకు పర్ఫెక్ట్గా అయితే వెల్డ్ అయ్యాయి. ఇక్కడ పైన ఒకటి ఇప్పుడే రీసెంట్గా తయారు చేశాను అనమాట. ఇది మనకి పైన చెట్లు అవి అల్లించుకోవడానికి, లైక్ తీగ జాతి చెట్లు ఉంటాయి చూసారా, అవి అల్లించడానికి ఇది ఒక పందిలాగా చేశాను అనమాట ఇది. సో ఇవన్నీ మనం ఈ వెల్డింగ్ మిషన్ అయితే యూస్ చేసుకొని తయారు చేసింది. నాకు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. కాంపాక్ట్ సైజులో ఈజీగా క్యారీ చేయడానికి కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని వెల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం ప్రొటెక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఐస్కి, అండ్ మీకు ఫుట్వేర్ కానీ అలా వేసుకున్నారంటే మీకు ప్రాపర్గా హ్యాండిల్ చేసేయచ్చు అనమాట వీటిల్ని, అలాంటి ప్రాబ్లం లేకుండా. సో చూసారు కదా, ఇది ఈ వెల్డింగ్ మిషన్ గురించి రివ్యూ అయితే. అండ్ ఈ 1 మంత్ నేను ఏం చేశానో కూడా మీకు అర్థమయ్యేది ఈ పాటికి. సో ఇంతే గైస్ ఇవాళ వీడియో.
వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.